ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 8వ వార్డులోని రామ్నగర్ ఓల్డ్ రామ్నగర్లో ఇవాళ ఇంటింట ప్రచారం ఇండిపెండెంట్ అభ్యర్థిగా తాహిరా గారి కోలా గుర్తు 4వ నెంబర్ రొట్టె కోలా గుర్తుపై ఓటేయాలని ఇక్కడ ప్రజలకు ఓట్లు అడగడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాల్సిన బాధ్యత ఉంది, కమ్యూనిటీ హాల్ చేయాల్సిన బాధ్యత ఉన్నది, మరియు విద్యుత్ దీపాల సమస్య ఉన్నది, మరియు నీటి సమస్య కూడా ఉన్నది. మరి మురికి కాలువలో చెత్త కూరుకోపోయింది కానీ ఎవరు కూడా పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. దోమలతో చిన్న చిన్న పిల్లలకు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి రోగాలు కూడా భారీ పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చాలామంది అనారోగ్య పాలు కావడం జరుగుతుంది. మున్సిపల్ ఆఫీస్ ఈ వార్డుకి చాలా దగ్గరనే, ఇదే వార్డులోనే భువనగిరి మున్సిపల్ యొక్క కార్యాలయం ఉన్నది. కాబట్టి ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం మరియు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్లు కూడా చాలామందికి రాలే అని చెప్పడం జరిగింది. బస్తీవాసులు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. ఇక్కడ గ్లాస్ ఫ్యాక్టరీ ఉన్నా కానీ మన వార్డులో ఎలాంటి కూడా ఉపయోగం లేకపోవడం కూడా, గ్లాస్ ఫ్యాక్టరీ నుంచి వచ్చేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ప్రతి సంవత్సరం కేటాయించినటువంటి నిధులు కూడా ఇక్కడ వాటికి అభివృద్ధి చేయకుండా వేరే వాళ్ళు, ఇక్కడ రాజకీయ నాయకులు నెలవారీగా అక్కడ మామూలు వసూలు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చాలా మటుకు 8వ వార్డులో ఎన్నో లేఅవుట్లు అయినాయి. కాబట్టి ఆ లేఅవుట్లలో లాభం వచ్చి ఇక్కడ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఖాళీ కపట నాటకం ఆడుకుంటూ డబ్బులు ఇచ్చి ఓట్లు వేసుకొని మళ్ళీ 5 సంవత్సరాలు కనబడకుండా పోవాలని ఏదైతే నాయకులు ఇక్కడ కసితో తిరుగుతున్నారు వివిధ పార్టీల నుంచి, వాళ్ళు ప్రజాబలం కోల్పోయారు. మేము ఇండిపెండెంట్గా ఏ పార్టీ టికెట్ ఇవ్వకున్నా కానీ మేము ఇక్కడ ప్రజాబలంతో ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో, సంకల్పంతో, ఏదైతే మాధవరెడ్డి గారి యొక్క సంకల్పం ఉన్నది, భువనగిరి ప్రాంతం అభివృద్ధి చెందాలి, అన్ని విధాలుగా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందరికీ అందుబాటులో తీసుకురావాలనే మాధవరెడ్డి గారి మరియు ఏదైతే సంకల్పం ఉందో అదే సంకల్పంతో నేను టీడీపీ కార్యకర్తగా, క్రియాశీల కార్యకర్తగా మరియు ఎన్నో వివిధ రాజకీయ కాంగ్రెస్ పార్టీలో కూడా జిల్లా స్థాయి మైనార్టీ నాయకునిగా సేవలు అందించినాను. అనిల్ రెడ్డి గారికి మరియు పైలశేఖర్ రెడ్డి గారి ఎన్నికల్లో కూడా 2.5 సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. కానీ మనకు అంత ప్రజాబలం ఉన్నా కానీ నాయకుల నిర్లక్ష్యం వల్ల మనకు టికెట్ ఇవ్వకపోవడం కూడా మనకు రాజకీయం అనేది ఏముంటుంది అనేది నేర్చుకోవాల్సింది కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ముందు జాగ్రత్త పడాలని, పార్టీలలో తిరిగినంత మాత్రాన పదవులు వస్తున్నాయి ఏ కార్యకర్త కూడా అనుకోవద్దు. ఎందుకంటే ప్రజాబలంతోనే మనం ముందుకు పోవాలి. ప్రజాబలం ఉంటేనే మనం లీడర్గా ఎదగగలుగుతాం. ప్రజల యొక్క ఆశయాలను మనం ముంగడ తీసుకువెళ్తేనే మనకు నాయకునిగా గుర్తిస్తారు ప్రజలే. మనం ప్రజల యొక్క సొమ్మును దోచుకోవాలని ఎవరైతే నాయకులు తిరుగుతారో వాళ్ళకు ప్రజలు కూడా పసిగట్టించిన అవసరం ఎంతైనా ఉందని, మరియు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య, నందగుట్టలు కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం కావాల్సిన అవసరం ఉన్నది. గత యాదవులు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ మున్సిపాలిటీ ట్యాక్స్ కడుతుర్రు. అక్కడ చాలా పెద్ద సమస్య ఉన్నది. డ్రైన్ లేదు, అక్కడ నీళ్ళు సప్లై లేదు. డ్రైన్ వర్షాకాలం వచ్చినా మురికి కాలువలు అయినా కానీ ఇంట్లోకి వెళ్ళి అక్కడనే నీళ్ళు ఉంటాయి, అక్కడనే దోమలు ఉంటాయి. కాబట్టి ఆ మున్సిపల్ ఆఫీస్కి ఆనుకొని రామ్నగర్ ఉన్నది, నందగుట్టలు ఉన్నాయి. మరి సీతానగర్లో కూడా చాలామంది రోడ్డు మీదకి నడుచుకుంటూ చీకట్లో పోవాలి. అక్కడ కూడా విద్యుత్ దీపాల సమస్య ఉన్నది, వాటర్ సమస్య ఉన్నది, మరియు చెత్త సేకరణలో కూడా ప్రభుత్వ అధికారులు కూడా పూర్తిగా విఫలమయ్యారు. ఎందుకంటే ప్రజాప్రతినిధుల పట్టు కోల్పోవడం జరిగింది. ఈ వార్డులో ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో ఓట్లు వేసుకొని గెలిచిన తర్వాత ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం చేయకుండా ఖాళీ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో కౌన్సిలర్ కావాలని, చైర్మన్ కావాలని కలలు కంటుర్రు. ప్రజా తీర్పుతోని ఈ 8వ వార్డు నుంచే బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్క 8వ వార్డు ఓటరు యొక్క, పౌరుడి యొక్క బాధ్యతగా నేను ప్రజలకు తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో ఈ వార్డులో ఏ సమస్య ఉన్నా కానీ నేను నిరంతరం 24 గంటలు అందుబాటులో ఉంటా. ఏ సేవా కార్యక్రమాలు అయినా కానీ, ప్రజలకు ఏ సంక్షేమ ఫలాలు కావాలన్నా కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కూడా అమలయ్యే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల దగ్గర తీసుకుపోయి ఇక్కడ ఉన్నటువంటి చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తానని ఈ అవకాశం కల్పించినటువంటి ఈ వార్డు సభ్యులందరికీ, ఈ ఎన్నికలలో నాకు పూర్తిగా మద్దతు ఇస్తున్నటువంటి ఈ ఏరియాకి సంబంధించిన అన్ని కులాలు ఉన్నాయి. ఇక్కడ దళితులు ఉన్నారు, మాలలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, ముదిరాజులు ఉన్నారు, మరియు అలాగే మునురు కాపు సంఘం ఉన్నది, ఒడ్లోళ్ళు ఉన్నారు,
విశ్వకర్మ ఉన్నది, యాదవులు ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు, వైశ్యాస్ ఉన్నారు. కాబట్టి వారి యొక్క పూర్తి మద్దతు కూడా సహకారాలు కూడా నాకు అందిస్తుందని వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఈ వార్డు మీద అందరి దృష్టి ఉంది కాబట్టి ప్రధాన పార్టీలది దృష్టి నా మీదనే ఉంది కాబట్టి నేను 8వ వార్డుకు సంబంధించిన పౌరుడిగా పుట్టినందుకు నా మీద అంతా దృష్టి సారిస్తున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా ప్రజాబలంతో నేను కొట్లాడి గెలిచి ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క సమస్య కూడా నేను నిద్రపోకుండా పరిష్కారం చేస్తానని ఈ ప్రజలకు అందుబాటులో ఉంటానని నేను తెలియజేస్తూ నా యొక్క గుర్తు రోటీ కోలా మీద 4వ నెంబర్ చపాతీ కోలా మీద వేయాలని నేను ప్రార్థిస్తున్న ఓటర్ మహేశ్వరులకు అందరికీ 8వ వార్డు యువకులు కూడా నేను కూడా యువకునే కాబట్టి యువకులు కూడా పూర్తిగా అన్ని పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మీకు అందరికీ ఉన్నది. నాకు అన్ని పార్టీలతో సంబంధాలు ఉన్నాయి. బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా, కమ్యూనిస్ట్ పార్టీ అయినా నాకు కూడా పూర్తిగా మద్దతు ఉన్నది. అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి మీ అందరి సహకారంతో నీ 8వ వార్డులో భారీ మెజార్టీతో నేనే గెలవబోతున్నానని నేను ప్రజల యొక్క మద్దతుతో నేను గెలిచి భువనగిరి ఈ 8వ వార్డు కీలాపై జెండా ఎగురత 8వ వార్డులోనే భువనగిరి గుట్ట ఉంది, మళ్ళీ కోశాగుట్ట కూడా 8వ వార్డు ఉంది. నా వార్డులో నేను జెండా కూడా నాదే ఎగరేస్తా అని ధన్యవాదాలు చెప్తూ